హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీనియస్ టీవీ. ఈరోజు మనం నరసింహ అవతారం కోసం తెలుసుకుందాం. మహావిష్ణువు 10 అవతారాలలో 4వ అవతారం ఈ నరసింహ అవతారం. ఈ కథను భాగవత పురాణం, విష్ణు పురాణం మరియు ఇతర పురాణ గ్రంథాల వివరంగా చెబుతున్నాయి. ఇది భక్తి, ధర్మం మరియు న్యాయం గెలుపునకు ఒక మధురమైన ఉదాహరణ. భక్త ప్రహ్లాదుని భక్తికి, హిరణ్యకశిపుడు అహంకారానికి, శ్రీ మహావిష్ణువు యొక్క అద్భుతమైన అవతార రహస్యానికి అద్దం పట్టే గొప్ప ఇతిహాసం. పూర్వం హిరణ్యాక్ష అనే రాక్షసుని వధించి భూమిని రక్షించినప్పుడు అతని తమ్ముడు హిరణ్యకశిపుడు కోపంతో రగిలిపోయాడు. తన తమ్ముడి మరణానికి కారణమైన శ్రీ మహావిష్ణువుపై పగ పెంచుకున్నాడు. అతడు శక్తిని పొందటానికి కఠోర తపస్సును ప్రారంభించాడు. హిరణ్యకశిపుడు తపస్సు ఎంతో ఘోరంగా ఉండేది. అతని తపస్సుతో సృష్టి క్షీణించింది. దేవతలంతా భయంతో బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి శరణు వేడారు. అప్పుడు బ్రహ్మదేవుడు హిరణ్యకశిపుని తపస్సుకు మెచ్చి అతనికి ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మను చూసిన హిరణ్యకశిపుడు ఓటమి, అజరామరత్వం కోరాడు. కానీ అది సాధ్యపడదు. దాంతో అతను ఒక మాయావరాన్ని కోరాడు. నా మరణం ఒక మనిషి చేతిలోనో మృగం చేతిలోనో రాకూడదు. నేను రాత్రి కానీ పగలు కానీ చనిపోకూడదు. భూమి మీద లేదా ఆకాశంలో నేను మరణించకూడదు. ఇంటి లోపల లేదా ఇంటి బయట నేను మరణించకూడదు. ఎటువంటి ఆయుధం వల్ల నేను చనిపోకూడదు. ఏ దేవత చేతిలోనూ రాక్షసి చేతిలోనూ కూడా నేను చనిపోకూడదు అని వరం కోరుకుంటాడు. బ్రహ్మ వరాన్ని అనుగ్రహించాడు. ఈ వరాన్ని పొంది హిరణ్యకశిపుడు నిర్భయుడిగా మారి లోకాన్ని పాలించసాగాడు. దేవతలందరినీ ఓడించి స్వర్గాన్ని తన ఆధీనంలో పెట్టుకున్నాడు. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు అనే కుమారుడు జన్మించాడు. అయితే చిన్నతనం నుండే ప్రహ్లాదుడు శ్రీహరిని జపిస్తుండేవాడు. ఈ విషయం హిరణ్యకశిపుడికి అసహ్యంగా అనిపించింది. తన కుమారుడు తన శత్రువైన విష్ణువుని పూజించడం అతనికి మరింత ఆగ్రహాన్ని పెంచింది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదునికి అనేక రకాల శిక్షలను విధించాడు. శూలాలతో పొడిచిన, ఏనుగులతో తొక్కించిన, మంటల్లో కాల్చిన, కొండపై నుంచి త్రోయించిన ప్రహ్లాదునికి బాధ కలగలేదు. అతడు హరినామ స్మరణ మానలేదు. అది చూసి రాజు ఇంకా కోపం పెరిగిపోయింది. మరొక అవకాశం అడిగి రాక్షస గురువు ప్రహ్లాదుని గురుకులానికి తీసుకుని వెళ్లారు. అక్కడ ప్రహ్లాదుడు మిగిలిన రాక్షస బాలురకు ఆత్మజ్ఞానాన్ని, హరితత్వాన్ని, మోక్ష మార్గాన్ని ఉపదేశించాడు. ఇలా లాభం లేదని గురువు రాజుతో మొరపెట్టుకున్నాడు. ఒకసారి హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుని పిలిచి ప్రశ్నించాడు, నీ ఆ విష్ణువు ఎక్కడ ఉన్నాడు? నేను చూసే స్థలంలో ఉన్నాడా? అప్పుడు ప్రహ్లాదుడు నవ్వుతూ చెప్పాడు, అన్ని చోట్ల ఉన్నాడు తండ్రి, ప్రతి వస్తువులోనూ ఉన్నాడు. ఈ విశ్వం అంతటా ఆయన వ్యాపించి ఉన్నాడని ప్రహ్లాదుడు బదులివ్వడంతో, ఈ స్తంభంలో ఉన్నాడా నీ విష్ణువు అని మరోమారు ప్రశ్నించగా కొడుకు వద్ద నుంచి అవుననే సమాధానం వచ్చింది. దీంతో తన గదిలో ఆ స్తంభాన్ని పగలగొట్టడం ఆరంభించాడు హిరణ్యకశిపుడు. కొంత సమయం తర్వాత స్తంభాన్ని బద్దలు కొడుతూ మహోగ్ర స్వరూపుడైన నరసింహస్వామి అవతారంలో విష్ణుమూర్తి బయటకొచ్చాడు. సింహం తల, మానవ శరీరం, పూర్తిగా పగలు కానీ రాత్రి కాని సమయంలో సంధ్యావేళలో తన చేతి గోళ్లతో ఒళ్ళో పడుకోబెట్టుకుని నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి అంతమొందించాడు. అప్పుడు దేవతలందరూ నరసింహుణ్ణి స్తుతించారు. ఆ తరువాత నరసింహస్వామి భక్త ప్రహ్లాదుని రాజ్యం పాలించమని సూచించాడు. ప్రహ్లాదుడు రాజుగా మారి ధర్మపరాయణంగా పాలించసాగాడు. అహంకారాన్ని పోగొట్టుకోవాలి. హిరణ్యకశిపుడు వరాలు పొంది గొప్పతనాన్ని అనుభవించిన చివరకు భగవంతుడి ముందు ఓడిపోయాడు. ప్రహ్లాదుని భక్తి ఎంత బలమైందో ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ధర్మానుసారంగా నడుచుకోవాలి. కష్టాలు వచ్చినా ధర్మపదాన్ని విడిచిపెట్టకూడదు. ఈ సంఘటనను నరసింహ జయంతి అనే ఉత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున నరసింహస్వామిని భక్తి పారాయణంగా పూజిస్తారు. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.